ఉన్నాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పోలవరం అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. ఆ రోజు మనందరం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్లో ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్టు చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పారు. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఓటు కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి కేంద్ర సహకారంతో ఈరోజు ట్రాక్లో పెట్టాం. 3 ఏళ్లలో ఒక రూపగా ఇది వస్తుంది. నెక్స్ట్ సెషన్కంతా ఎమ్మెల్యేలు కూడా మీ క్వార్టర్స్లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ కానీ అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. ఒకటే హామీ ఇస్తున్నాను దిశ. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ కట్టాం. ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం, అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1 రాజధానిగా భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టే బాధ్యత తీసుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని కూడా పూర్తిగా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. కేంద్రం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత దిశ మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం ప్రాఫిట్లు కూడా వచ్చింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఉన్నప్పుడు సభ్యులకు కానీ ప్రజలకు కానీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనకరమో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి దశ మీరు ఒకసారి చూస్తే నీటి భద్రత, వాటర్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ 20 నెలల్లో మీరు ఒకసారి చూస్తే దిశ హంద్రి నీవా, ఎక్కడ కుప్పం, ఎక్కడ శ్రీశైలం మీరు చూస్తే అలాంటి ప్రాజెక్టుకి 3,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు పూర్తి చేసి 3 జిల్లాల్లో అన్ని మైన్ ఇరిగేషన్ ఇప్పుడే సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా చెప్పారు. దగ్గర 50-55 టీఎంసీ నీళ్లు ఈ జిల్లాలో తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. 628 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఎండాకాలం ఉంది అంటే సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడికక్కడ సమర్థవంతమైన మేనేజ్మెంట్తో చేయగలిగాం. ఒక్క ఎగ్జాంపుల్ దిశ భూగర్భ జలాలు కూడా ఏ విధంగా పెంచామని ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒకప్పుడు సంవత్సరం భూగర్భ జలాలు ఇంకిపోయేటివి. దీనివల్ల చాలా ప్రమాదంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 2.33 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇంకొక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2.06 మీటర్లు పెరిగింది. రాయలసీమ ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, ఎడారిగా మారిపోతుందన్నారు, రాళ్లసీమ అన్నారు.
కాదు రతనాల సీమ చేస్తామని చెప్పి ఈరోజు అన్ని జలాశయాలు నీళ్లున్నాయి. 2.96 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏంటిని ఆలోచించే ఉద్దేశ ఖరీఫ్ 6% పెరిగింది, రబీలో 10% పెరిగింది. ఈ రెండు కాకుండా దిశ ఈసారి మాకు కరెంటు వినియోగం పెరగాలి. కరెంటు వినియోగం తగ్గే పరిస్థితి వచ్చింది అగ్రికల్చర్కి. అగ్రికల్చర్ ఫ్రీగా కరెంట్ ఇస్తాం. అలాంటి ఫ్రీగా ఇచ్చే కరెంటు ఎక్కువ పెరగలేదంటే దానికి గణనీయంగా మనకు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి లింక్డ్ విత్ వ్యవసాయం ఇది విద్యుత్ శక్తి చూస్తే దేశ మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులున్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, మాట నిలబెట్టుకున్నామని మరొకసారి ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ భవిష్యత్తులో సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. ఏప్రిల్ మే లోపల 6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకొక పక్కన కుసుము కూడా 1,200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దిశ
నేను ఎన్నో సందర్భాల్లో చెప్తున్నా, ఈరోజు మనందరం కష్టపడేది పేదల కోసం కష్టపడుతున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని కష్టపడుతున్నాం. అందుకే టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇందులో నెంబర్ 1 జీరో పావర్టీ. అదే సమయంలో జీరో పావర్టీ రోజు రోజుకి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇందులో జీరో పావర్టీ, దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ.